మార్నింగ్ రోజు మా బ్లూ కోట్స్ వాళ్ళకి ఒక లెప్రసీ కాలనీ సిండికేట్ నగర్ దగ్గర దాటిన తర్వాత బల్లార్ రోడ్లో లెప్రసీ కాలనీ దగ్గరలో ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఒక లారీ ఆగి ఉంది. ఆ లారీలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పేసి ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు ఒక సమాచారం ఇవ్వగా ఆ సమాచారం మీద మా బ్లూ కోట్స్ వాళ్ళు అక్కడ ప్లేస్కి వెళ్ళి అలా లోపల క్యాబిన్లో చెక్ చేసి చూడగా ఒక వ్యక్తి చనిపోయి ఉండడం జరిగింది. ఆ సమాచారం అంటే తీసుకొని మా వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేయగానే నేను మా స్టాఫ్తో పాటు అక్కడికి వెళ్ళేసి ఆ లారీలంతా పరిశీలించి చూడగా ఆ వ్యక్తి అక్కడ చనిపోయి ఉన్నాడు. అక్కడ విచారించుకొని చూడగా మొన్నటి రోజు సాయంత్రం దాదాపు 8-9 మధ్యలో అతను లారీ అక్కడ ఆపుకొని ఉన్నాడని చెప్పేసి ఏదో భోజనం చేయడానికి ఆగినట్టుగా అన్నట్టుగా పెట్రోల్ బంక్ వాళ్ళు అనుకున్నారు చెప్పారు. వాళ్ళు ఒక 1 డే కంప్లీట్గా గడిచినప్పటికీ ఆ లారీ అక్కడే ఉండేటప్పటికి వాళ్ళకి అనుమానం అనిపించేసి ఏదో తెల్లవారుతామని పొద్దున పూట పోయేసి లారీలో చెక్ చేయగా ఆ వ్యక్తి అక్కడ చనిపోయి ఉండడం చూసేసి ఎమ్మటే డైల్ 100 ద్వారా పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎమ్మటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ బాడీని క్యాబిన్లోంచి కిందకి షిఫ్ట్ చేసి అంబులెన్స్ పిలిపించుకొని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ లారీ మీద ఉన్న లారీ నెంబరు ఆ డీటెయిల్స్ అక్కడ దాన్ని బట్టి తీసుకొని వాళ్ళ భార్యకి ఆమె పేరు వచ్చేసి వేలాయమ్మ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ అక్కడ నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసేసుకొని దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఆ లారీ నెంబర్ బేస్ చేసుకొని అక్కడ లోపల ఉన్న చిన్న బండి కాగితాలన్నీ ఉన్నవి. అవి కాగితాలన్నీ మేము చెక్ చేసుకొని చూసిన మీదట అతని పేరు వెంకటాచలం అని తెలిసింది. అతనికి దాదాపు 45 ఏళ్ళు అలా ఉండొచ్చు. అతనిది వచ్చేసి తమిళనాడు రాష్ట్రము శంకరగిరి తాలూకా కస్తూరపట్టి విలేజ్. వాళ్ళ భార్య వాళ్ళు కూడా అక్కడ నుంచి బయలుదేరి రావడం జరిగింది. తర్వాత ఇంకా విచారణ బేస్ చేసుకొని ఎంక్వైరీలో ఫర్దర్ అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి.